తెలంగాణలో రికార్డు స్థాయిలో 43 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రస్తుత రబీ సీజన్ 2024-25లో ధాన్యం కొనుగోలు గణనీయంగా పెరిగిందని వివరించారు. ఈ మేరకు మంత్రి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. 2024-25 రబీ సీజన్లో మే 12 వరకు రాష్ట్ర ప్రభుత్వం 43.10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు ఆయన వివరించారు. ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ చారిత్రాత్మక రికార్డును సృష్టించిందని తెలిపారు. వానాకాలం సీజన్లో 153.5 లక్షల టన్నులు, ప్రస్తుత యాసంగిలో 1.27 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి అయిందని తెలిపారు. ఇది తెలంగాణ చరిత్రలోనే కాకుండా దేశంలోనే ఒక అరుదైన విషయంగా నిలిచిందని అన్నారు. ఇక ధాన్యం కొనుగోలుపై బీఆర్ఎస్ పార్టీ నేత హరీష్ రావు ప్రతిరోజు అసత్య ప్రచారంతో ప్రజల్లో తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఇప్పటికైనా అసత్యాలు చెప్పడం మానుకోవాలని సూచించారు. ప్రభుత్వం రైతుల పక్షపాతిగా నిలిచి వారి శ్రేయస్సు కోసం అనేక కార్యక్రమాలు చేపడుతుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతులకు అండగా నిలిచి ధాన్యం కొనుగోలు ఉత్పత్తిలో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిన నేపథ్యంలో ఈ విజయం రాష్ట్ర వ్యవసాయ రంగానికి కొత్త ఊపిరినిస్తుందని ఉత్తమ్ పునరుద్ఘాటించారు. అంటే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 నెలల నుంచి కూడా రైతులను అరిగోస పెడతా ఉన్నారు. ధాన్యం కొనుగోలులో ఈ ప్రభుత్వ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనబడతా ఉంది. ఈ సంవత్సరం ఏం చెప్పారు? 70 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు యాసంగి పంటలో కొంటామన్నారు. ఇవాళటికి 40 లక్షల మెట్రిక్ టన్నులు దాటలేదు. రైతులకు దాదాపు 4,000 కోట్ల రూపాయలు బకాయి పడ్డది ప్రభుత్వం. అంటే కొన్నటువంటి వడ్లకు 48 గంటల్లోనే డబ్బులు ఇస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రగల్భాలు అయితే బాగా బలుకుతా ఉన్నారు. 48 గంటలు కాదు కదా, 10 రోజులైనా కూడా ప్రభుత్వం కొన్న ధాన్యానికి రైతులకు డబ్బులు పడడం లేదు.